యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. చాలా మంది చాలా ఆగండి ఇప్పుడు, ఎందుకంటే యూట్యూబ్ మిత్రులు ఉండగానే మన వీడియో స్క్రిప్ట్ చేస్తారో అలా చేయకండి. ఎందుకంటే సక్సెస్ లేదా అమ్ముకోవడం చెప్తారండి. మేము అమ్ముకోవడానికి అని కాదండి, ఫస్ట్ రైతుకి అవేర్నెస్, ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ మిషన్ తీసుకున్నారు తిప్పర్తి దగ్గర, నల్గొండ జిల్లా. అన్నవాళ్ళు 20 ఎకరాలు ఉంటాయి. ఇతనితో పాటు ఇంకా బయట కూడా వేసినాడు వాళ్ళ ఫ్రెండ్ది. బట్ ఏంటంటే అతను కూరగాయల ఇబ్బంది కోసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టినా కూడా తీసుకొని సక్సెస్ చేసి ఈరోజు వేజల పద్ధతి కంటే ఇదే బాగుందని చెప్తా ఉన్నాడు. దాంట్లో కూడా చాలా బీభత్సంగా వచ్చినది, వేయడం కూడా చాలా ఈజీ అని చెప్తా ఉన్నాడు. సరే ఎంత చెప్పినా మేము అమ్ముకోవడానికి 100 చెప్తారు, మార్కెటింగ్ కోసం 100 చెప్తారు అనుకుంటారు. అన్న మాటల్లో ఉన్నాం, మేము ఎలాంటి ప్రిపేర్ చేయాలి చెప్పన్నా. మీరు ఎన్ని తీసుకోవాలనుకున్నారు నాటేషన్ మిషన్? నేను లేబర్ ఒకటి షార్టేజ్, ప్లస్ మేము వేరే దిక్కులు కూడా చూసినాం. ఇది వరకు మా పక్క రైతులు, మా ఫ్రెండ్ ఇంట్లో వేసినాయి. మిషన్ తోటి పిల్లకలు వస్తుందంటే పెద్ద మిషన్ తోటి వేసారు వాళ్ళు, చూసినాం. అవి ఇంకా చిన్న మిషన్ అయితే కొంచెం వేసుకుంటే సులువుగా ఉంటుంది. మిషన్ కూడా వేరే వాళ్ళు ఇక్కడ మా దగ్గర పట్ల తీసుకొని వేస్తుంటే వాళ్ళని తెలుసుకున్నాము, చూసినాము. వాళ్ళు 1000 వేసారు, మంచిగా వచ్చింది, గంట బాగా వస్తుంది. తీసుకున్నారు కదా. ఇప్పుడు అన్ని మిషన్ ఉన్నాక మరి రాలే మిషన్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? మాకు ఇట్లా అడ్వైజ్ చేస్తుంటే సర్వీస్ ఇట్లా బాగుందని తీసుకున్న వాళ్ళు చెప్పారు. ఆ విధంగా అట్లా మేము తీసుకున్నాం. సర్వీస్ ఫస్ట్ మీ అమ్మ ముందుకు చెప్తాం 100 చెప్తారు ఎవరైనా? లేదు, ఎలా చెప్పారో అట్లే సర్వీసింగ్ కూడా మేము కొన్ని గంటలు, ఒక 5 ఎకరాలు వేయగానే వచ్చి ఉన్న ప్రకారంగా ఇక్కడికే వచ్చి వాళ్ళే ఫోన్ చేసారు. ఎన్ని ఎకరాలు ఒక 5 ఎకరాలు వేసినాక కంపల్సరీ మార్చుకోవాలి. 5 ఎకరాలు వేసిరా లేదని 5 ఎకరాలు వేసిన వచ్చారు, ఇక్కడ ఫీల్డ్ దగ్గరనే మార్చేసారు. ఇంకోటన్నా సరే, ఇప్పుడు నాటేషన్ మిషన్ నారు వేయడం, మిషన్ నడపడానికి తెలియదు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చినారు? మనం సీడ్ పోయించు నర్సరీ కా నుంచి వాళ్ళు ఒక పంపించారు కంపెనీ నుంచి, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. పోసిన తర్వాత కూడా మిషన్ నడిపేటప్పుడు వచ్చిండ్రు వాళ్ళు. మళ్ళీ 1 ఎకరా 2 ఎకరాలు వేసిన ఆ రోజు సాయంత్రం దాకా ఉన్నారు, చేయించారు. ప్రతిరోజు నర్సరీ ఎట్లా ఉంది, నీళ్లు పెట్టిరా, ఎట్లా వస్తుంది మొలక, అట్లా చెక్ చేసి మంచిగా సర్వీస్ మంచిగా చేశారు. చాలా మంది ఏంటంటే నారు ఇబ్బంది, చాలా మంది కొనడానికి ఇష్టపడుతున్నారు నాటేషన్ మిషన్ యాక్చువల్గా. బట్ ఏంటంటే నారు వేయడం కట్టమాట కదా, పెద్ద రిస్క్ అట్ట కదా అని పెద్ద అనుకుంటారు. వాళ్ళు అనుకుని కొంటలేరు చాలా మంది. నువ్వు ఏం చెప్తావు నారు వేసడానికి? నారు వేసే ఎవరైనా ఒక భయం, అది అందరు ఏంటంటే ఎవరో ఒక్కళ్ళు చెప్పినందుకు నారు ఇబ్బంది, ఖరాబ్ అవుతుంది, నారు ఒక్కటే మెయిన్ అని. కానీ ఒక్కసారి పోసుకుంటే ఎంతమంది ఇప్పుడు 20 ఎకరాలు కదా, ఎన్ని రోజులు పోసారు? ఎంత మందితో రోజుకి ఎన్ని ఎకరాలు పోసారు? రోజు 10 ఎకరాలు ఈజీగా పోయొచ్చు, ఒక 5 కూలీలతోటి. రోజు 10 ఎకరాలు పోయొచ్చు, 5 కూలీలు. 2 రోజులు 3 రోజులు కంప్లీట్ చేసాం, 2 days లో కంప్లీట్ చేసాం. 2 days లో పోసుకున్నాం. ఒకసారి ఇచ్చినామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినామంటే వాళ్ళు ఎంత నర్సరీ నుంచి వచ్చి మీకు కంపెనీ నుంచి వచ్చినప్పుడు చేయించినప్పుడు ఒక్క బెడ్ చేయించారు. తర్వాత వాళ్ళే అదే ఒక డే మొత్తం వాళ్ళే పోసేసారు. ఓకే, రోజుకి ఎన్ని ఎకరాలు వేసినా? 3 acres వేయచ్చు. ఒక ఆపరేటర్లు 2 ఉంటే మాత్రం 4 acres ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా. అప్పుడు 20 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తా ఉన్నారు? మాకు అప్పుడు 20 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున వేసిన, మళ్ళీ ఆటో ఎగిరాయి వచ్చినందుకు, మళ్ళీ థమ్స్అప్లు అని అవి అని ఇవని. అయినా కానీ టైంకు రాకపోయేది. ఒకరు 10 మందికైనా ఆటో పెట్టాలి, 5 ఆటో. ఒక 6-7 రోజులు మగ కూలీలు నారేసేందుకు. ఈ పొలం పచ్చబడుతుంటే ఆ పొలం ఇట్లా ఇంకా నాటకపోయేది, చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు. నారు ఒకటి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం చదువుకుంటే నారు ఎక్సలెంట్ వస్తుంది. 20 రోజులు ఎట్టి పరిస్థితులు వేసుకోవాలి. 25 రోజులు ట్రైనర్ సరే అయినా, మనం ట్రైనర్స్ అయితే ఏం కాదు కానీ మ్యాట్ నర్సరీలో రెడ్డిష్ వస్తుంటది, అయిపోతుంటది. వేరే కూడా పేపర్ మీదకి వస్తుంది కాబట్టి 15 రోజుల నుంచి 10 రోజులకు 25 days అయినా ఓపెన్ అయిపించుకోవాలి. లేకపోతే నారు ఒక రెడ్డిష్ వస్తుంది కానీ, అయినా కానీ మంచిగా అనుకుంటారు. రెడ్డిష్ ఉన్నా కానీ ఏదైనా 3 days పచ్చగా అనుకుంటారు. ఎంత దంటు అప్పటికి ఇప్పటికి ఎంత వచ్చింది? చాలా చాలా మంచిగా ఉంది. తెగుళ్ళు ఒకటి, పెస్టిసైడ్ కొట్టుకోవడం కూడా చాలా తక్కువ, పిండి కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా మంచిగా ఉంది. ఖర్చు మనసు ఏంటంటే మిషన్ అనగానే ఇంకొక లాభం ఏంటంటే బాగా దూరం వేస్తుంది అని అనుకుంటారు కదా, సాలు మధ్య దూరం అనుకుంటారు కదా. ఒక గజానికి మనుషులు ఎక్కువ ఇది ఎక్కువ ఉందా, ఇది మనుషులు మిషన్ ఎక్కువ? మిషన్ నాటే ఎక్కువ కర్రలు పడుతుంది. అది జిగ్జాగ్ లా చూస్తే మనం దగ్గర అనిపిస్తుంది కానీ మనం కొలుచుకొని లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ ఉంటుంది. దీనికంటే మిషన్ కంటే చాలా తక్కువ ఉంటది. సాళ్ళ మాదిరి ఉంటుంది కాబట్టి గాలి వెళ్తారు, దుబ్బు చాలా దుబ్బు వస్తుంది. వాటికంటే డబల్ దుబ్బు వస్తుంది.
ఎన్ని ఒక దుబ్బులు ఎన్ని ఉన్నాయి మీకు లెక్క పెట్టినా? మేము మామూలుగా మేజర్ తల్లి కర్రలు పిలకలు లెక్క పెడుతున్నాయి 30 నుంచి 40 పిలకలు, చిన్నవి కాకుండా. అవి ఎట్లాగా చిన్నవి కొన్ని వేస్ట్ అవుతాయి, కాకుండా కూడా 40 పిలకలు ఎక్కువ కాకుండా 40 పిలకలు కంపల్సరీ వస్తుంది ప్రతి దాంట్లకు. సరే, ఇప్పుడు మొత్తం లక్ష రూపాయల దాకా వచ్చింది కదా మనసులో వేస్తే, మిషన్తో వేస్తే ఎంత ఖర్చు వచ్చినది? మాకు మళ్ళీ పెద్దగా ఉన్నాయి కాబట్టిగా మాకు మొత్తం 20 ఎకరాలకు ఒక 20-25 లీటర్లు పెట్రోల్ ఖర్చు అయింది. 3,000 పెట్రోల్కు డ్రైవర్ ఛార్జ్ చేసుకున్నా కూడా ఇంకొక 4,000 అయినాయి అంతే. 5,000 10,000 మొత్తం క్లోజ్ అయిపోయింది. మేము ఒకళ్ళని డ్రైవర్ పర్ఫెక్ట్ గా నడిపిన వాళ్ళని తీసుకొచ్చుకున్నాం. 2 డేస్లలో మేము వాళ్ళని చూసుకుంటాం, మేము వేసినాం. మాకు కూడా మంచిగా 1 డే తర్వాత ప్రాక్టీస్ అయిపోయింది, పర్ఫెక్ట్ చేసుకున్నాం. చాలా మంది ఏంటంటే వీడియో చూసినా కూడా నమ్మాలా చేయాలంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు 10 ఎకరాల రైతుకు ఒకసారి చెప్తారు గురించి ఎట్లా తెలుసు మీకు? స్టార్టింగ్ లో వీడియోలో చూసినాము, ప్లస్ వేసిన ఫీల్డ్ వేసిన రైతుల గురించి, చుట్టుపక్కల వేసిన రైతుల గురించి కూడా ఎంక్వైరీ చేసి మరీ సైట్కి వెళ్ళి చూసి ఫీల్డ్ చూసి మేము కూడా మంచిగా ఉందని ధైర్యంతో దిగినాం. ఫుల్ సక్సెస్ అయింది. ఎంతమంది ఎకరాల తీసుకోవచ్చు? ట్రాక్టర్ కనుక మెయింటైన్ చేసి ఎన్ని ఎకరాల వరకు తీసుకోవచ్చు? మినిమం తక్కువ మాక్సిమం 10 ఎకరాల కూడా తీసుకోవచ్చు, 5 ఎకరాల కూడా తీసుకోవచ్చు, పక్కన వేసుకోవచ్చు. 5 ఎకరాల రైతు మంచిగా పక్కలో వేసుకోవచ్చు, 2-3 కలిసి కూడా తీసుకోవచ్చు. దగ్గర ఉన్న రైతులు మంచిగా తీసుకోవచ్చు. ట్రావెలింగ్ కూడా ఈజీ. ప్లస్ ఇప్పుడు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు మాకు దగ్గరలో ఫీల్డ్, ఇప్పుడు రైతన్న కావాలనుకున్న వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చూసుకోవచ్చు. మరి కంపెనీ వాళ్ళు చెప్పిన అన్న కానీ డైరెక్ట్ సక్సెస్ లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు, ఎందుకంటే మమ్మల్ని మోసం చేసినాం కదా, ఇంకెంతమంది మోసం చేసినాం అంటా ఉంటారు. అందుకని మేము ఉన్నది ఎప్పటికీ ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే అన్న సక్సెస్ ఉన్నప్పుడే ఇస్తా ఉన్నారు. మమ్మల్ని ముందు ఇస్తా అంటే కూడా అన్న ఇంకా మొరి అయినాక సెట్ అయినాక ఇస్తా అని ఈరోజు ఇస్తా ఉన్నారు. కూడా మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నాటేషన్ మిషన్ అనగానే ఫెయిల్యూర్ సక్సెస్ కాదట, పెద్ద రిస్క్ అట, ఎక్కడో ఉంది షోరూమ్ కాదట, ఇక్కడ లేదట అని అనుకోకండి. మీ దగ్గర షోరూమ్లో ఒక 10 మిషన్లు పోయినాయంటే షోరూమ్ మీ పక్కనే ఓపెన్ చెప్తాం. దయచేసి ఒకసారి చూసి అన్నలాంటి వాళ్ళ వచ్చి చూడండి, మాకు రోజు టైం ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గరే పొలాలు చాలా మంది ఏంటంటే మా దగ్గర పొలాలు నడితేనే మేము మిషన్ కొంటామని అంటే చాలా కష్టం. ఒకసారి వచ్చి చూడండి, చూసి నచ్చిన తర్వాత చూసి ప్లాన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దిగుబడే పొలాలు కూడా నడవదని అపోకుండా ఎంత కూడా దిగుబడి దాంట్లో ఫుల్ వీల్స్ వెళ్ళే ట్రాక్టర్ ఫుల్ వీల్స్ వేసిన పొలాల్లో కూడా చాలా సులువుగా పోతుంది. ఎందుకంటే దాని ఫ్యాట్స్ ఉంటాయి. అక్కడ మట్టిలో స్టోన్ పొలం గుళ్ళు కొట్టించి పూడిపోయిన దాంట్లో కూడా ఫస్ట్ టైం ట్రాక్టరే ఇబ్బంది అయ్యేది. అయినా కానీ మేము వేసేటప్పుడు అందరూ దిగబడదామని భయపడ్డారు అనుకున్నాము. సైడ్ వెళ్ళి వేసే వాళ్ళకి చెప్తుంటే కూడా అట్లే ఆయన తెలియక అందులోనే వెళ్ళిండు. మిషన్ వెళ్ళొచ్చింది, ఎక్కడ ఏం ఆగలే. ఫుల్ వీల్స్ వేసిన పొలంలో బండి ట్రాక్టర్ వెళ్తే మిషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఏదైనా గుంటలు మరీ పొట్లను తీసిన గుంటలు అట్లాంటి గుంటలు తప్ప ఎంత దిగవాడైనా ఈజీగా వేసుకోవచ్చు. అంటే లిమిట్ దిగబడడానికి లిమిట్ వరకు పర్ఫెక్ట్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఆలోచించి మంచి సరైన నిర్ణయం తీసుకున్నాను. ఒకసారి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు చిలక పొలం, 5 ఎకరాలు దిగబాటే. 5 ఎకరాలు కూడా మోకాల వరకు దిగబడుతుంది. 2 ఫీట్లు 2 ఫీట్లు దిగబడుతుంది. 2 ఫీట్లు దిగబడుతుంది. దాంట్లో కూడా పర్ఫెక్ట్ గా వేసుకుంటాం. చూడండి, చూసి ఇలాంటి విషయం నమ్మిన తర్వాత మిషన్ తీసుకున్నాను. ఒక రోజు రండి, ఎందుకంటే అక్కడే కాకుండా ఒక రోజు వస్తే, ఎందుకంటే ఇక ₹1,00,000 అయ్యాక ₹1,20,000 అయ్యాక నా అన్న వాళ్ళు 10,000 అంటే ₹1,10,000 ఆదాయం ఆల్రెడీ వచ్చింది. మళ్ళీ పంట దిగుబడి కూడా కనీసం ఎకరానికి 4-5 బస్సులు వస్తాయని ఈ రంగంగా చూస్తూ ఉంటాం. అట్లా ఎకరానికి 5 బస్సులు అంటే అవో 2 కింటాలు అవో ₹5,000 అంటే అవో ₹1,00,000. దరిదాపులో ఇప్పుడు ఒక సీజన్ లో మీ అప్ప అన్నది ఈ సీజన్ తీరుతుందా, నెక్స్ట్ సీజన్ తీరుతా ఉంటుంది పంట దిగుబడి దీన్ని చూసుకుంటే? మాకు ఎంత లేదన్నా ఒక క్రాప్ కు ₹1,20,000 ₹1,30,000 వస్తుంది. పంట దిగుబడి ఖర్చు ఎంత తగ్గింది, పంట దిగుబడి ఎంత ప్లస్ అయింది? అంటే మనం ఇంకా క్రాప్ కోయలేదు కాబట్టి మాక్సిమం కంపల్సరీ లేబర్ తో ఎకరానికి 2 క్వింటాలు ఎక్కువ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తాం. అదో 4,000 వేసుకున్నా, అదో 40,000, ఇదో ₹1,00,000, ₹1,50,000 అయితే క్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీకు మిషన్ అప్పుడు పెడుతుంది, 2 సీజన్ లో పెడుతుంది. మిషన్ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు, మనకి ఏం డ్యామేజ్ అయ్యేది ఏం లేదు. ఎకరాలు ఏమన్నా సతాయించినదా? ఇక్కడ మాకు ఒక్కటిసారి కూడా సాయంత్రం. కాకపోతే నారు పోసుకునేటప్పుడు జాగ్రత్తగా రాళ్ళు ఒకటి ఇట్లా వండు పిండి కోసుకుంటే ఇంకా ఫుల్ సక్సెస్ ఉంటుంది. నారు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఇలాంటి వచ్చి చూసిన తర్వాత నమ్మిన తర్వాత తీసుకోండి. ఓకే అండి, నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ. మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం దగ్గర ప్రతాపన వాళ్ళు 40 ఎకరాలు నాటేస్తూ ఉంటారు.
వీళ్ళు కూలి వాళ్ళ దెబ్బతో తట్టుకోలేక లాస్ట్ ఇయర్ మిషన్ తీసుకున్నారు. బట్ నర్సరీలో కొంచెం పోసేటప్పుడు కొంచెం మందం వేయడం, రాళ్ళు వేయడం వల్ల చాలా ఇబ్బంది పడరు. మొత్తం మీద సక్సెస్ అయ్యారు. తర్వాత ఏమైందంటే అందరూ కొంచెం అక్కడక్కడ గ్యాబులు రావడం వల్ల అందరు వీళ్ళని ఊళ్ళో వేయాలని చెప్తే అన్న నాకు మిషన్ వద్దు అన్నాడు. సరే అన్న మీరు అయితే ఇప్పుడు ఉండండి అంటే ఒక 2 నెలల తర్వాత కలుద్దామని చెప్పి నేను ఊకున్నా. మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా ఫోన్ చేసి అన్న మిషన్తోనే బాగున్నది, అసలు మనుషుల కంటే ఇదే బాగుంది, మనకి సెట్ అయిపోయింది, నీకు ఫుల్ సాటిస్ఫై అయ్యా, నాకు మిషన్ 100% కానీ కొన్ని మిస్టేక్లు చేసినా ఇప్పుడు మొత్తం మీద బాగున్నది అని చెప్పి తను సరే ఎంతైనా కూడా అతని అనుభవాల ద్వారానే మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. చెప్పనా మీరు నాటేసే మిషన్ తీసుకోవాలనుకుంటారు కదా, ఎందుకు తీసుకోవాలనుకున్నారు? నమస్తే, నా పేరు ప్రతాప్ అండి. 70 ఎకరాలు నాటేస్తాను ప్రతి ఇయర్. 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ నేను చూస్తూ ఉన్నా. మిషన్ తీసుకున్న ఐడియాతో నా జనగాం దగ్గర ఈ షోరూమ్కి పోయినాం మేము. పోయిన తర్వాత వీళ్ళు మిషన్ గురించి చెప్పారు, సరే అని చెప్పి మిషన్ తీసుకున్నా. వచ్చి నర్సరీకి వాళ్ళే పంపించారు, కానీ నర్సరీ సెట్ కాలేదు మాకు. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇబ్బంది పడినా నర్సరీ ఇబ్బంది పడ్డా తర్వాత నాటు వేసిన తర్వాత అందరూ హేళన చేశారు మమ్మల్ని, మిషన్ నాటేసాము అన్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తే పంట కూడా చాలా బాగా వస్తుంది, చీర కూడా దిగుబడి బాగుంది, తెగుళ్ళు తక్కువ. కానీ రాలో వాళ్ళు సహకారం బాగా అందించారు మాకు. ప్రతిరోజు కాల్ చేయడము. మీకు అంత దూరం ఉంది కదా, సర్వీస్ ఎలా ఉన్నది? అన్ని కంపెనీలు ఉన్నాయి కనుక రాలో కంపెనీ ఎంచుకోవడానికి కారణం సార్, ప్రతి కంపెనీ రమేష్ గారు ఆయన మీకు ఎందుకు సార్ మేము ఉన్నాము, అన్ని కంపెనీ వాళ్ళు మారిగా మేము కాదు, మమ్మల్ని నమ్మండి అని ఆయన చెప్పిన తర్వాత కూడా సరే చెప్పి ఆయన నమ్మాము మేము. కానీ నమ్మిన మందు ఆయన ఏం చేశాడు మాకు, సార్ అంటే ఒక ఎమ్మన్నే పంపించేవాడు, ప్రాబ్లం వస్తే కూడా పంపించేవాడు. సార్ మాకు ఇలా పలానా మిస్టేక్ తిరిగిపోయి ఇమీడియట్లీ బస్సుకి పెట్టి పంపించేవాడు. సార్ మా దగ్గర అమౌంట్ లేదు, సార్ మీరు అమౌంట్ రేపు మాకు ఫోన్పే చేయండి అని చెప్పు అంత సహకరించాడు ఆయన మా రమేష్ గారు మాకు. ఆయన దానివల్ల మేము బాగా సక్సెస్ అయ్యాం కూడా. కానీ ప్రతి ఒక్కరు మిషన్ తీసుకోవచ్చు, కాకపోతే నర్సరీ అమ్మ దయచేసి రికమెండ్ చేస్తున్నాను, స్టే చేసిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అన్న, అప్పుడు 40 ఎకరాలకి ఎంత స్కూల్ వాళ్ళతో నోట్స్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చింది? సార్ నాకు 40 ఎకరాలకు 2 లక్షలు అయితే కూలే వాళ్ళకి. 2 lakhs అమౌంట్ అయినా కూడా వాళ్ళు మన గొట్టి మేరకి ఏమో వచ్చి నిండా వేయడం, మధ్యకి వెళ్ళిన తర్వాత ఏమో దూరం వేయడము, దానివల్ల పంట రాకపోతే నష్టపోయేవాళ్ళం. ఇది అలా కాదు, ఇది 2 లీటర్ పెట్రోల్తో ఎకరం భూమి అయిపోయేది. నాకు 1000 రూపాయలు మొత్తం అంత కంప్లీట్ 1000 రూపాయలు నాట అయిపోయింది. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. దానికన్నా ఫస్ట్ మన రమేష్ గారు సహకారం చాలా బాగుంది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు మాకు 20 నుంచి 25 పిల్లలు వచ్చింది, ఇప్పుడు నాకు 40 నుంచి 50 పిల్లలు వచ్చింది. నాకు పురుగుల మందు ఖర్చులు ఎలా ఉన్నది మీకు? పక్క పంటే దోమలో ఇట్లా సుడిదోమ వస్తుంది కదా, మనుషులు వేసిన దీనికి దాని కంపారిజన్ ఏం చేసినారు? సుడిదోమ వచ్చింది, దాని సార్ 3 సార్లు స్ప్రే చేసింది. సుడిదోమకి మామూలు లేబర్ నాటేసింది, ఒక స్ప్రే కంట్రోల్ అయిపోయింది నాకు. ఎందుకంటే మధ్య గాలి ఆడడం వల్ల మనకి కొట్టిన లిక్విడ్ కింద దిగింది, బాగా పనిచేసింది, బాగుంది. ఇది ఇంకోటి ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళు నారు వేయడం ఇబ్బంది అనుకుంటారు, అది ఎట్లా పోయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే భయపడుతున్నారు, యూట్యూబ్లో చూసి నమ్మాలా చేయాలా, అది ఏదో కావాలని చెప్తారు అనుకో, మీరు ఏం చెప్తా ఉంటారు? సార్ నా ఒపీనియన్ ప్రకారం రైతుకి ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే తీసుకోండి. లేదు మాకు అంత ఓపిక లేదు, అంత అమౌంట్ పెట్టలేమంటే మీరు మట్టిని కుప్ప చేసుకుని బాగా జల్లెలు పెట్టుకుని దాంట్లో 2 బస్తాలు DAP మిక్స్ చేసుకుని ఒక 1 వీక్ అట్టే ఇడిచిపెట్టిన, ఒక వారం ఇడిచిపెట్టిన తర్వాత అప్పుడు కలిపి వేసుకోండి పేపర్ మీద. ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమస్య లేదు. గాలి బట్టి వేసుకోవాలి. లేదు ఒకవేళ మాకు డబ్బు ఉంది మేము తీసుకుంటామంటే స్టే తీసుకోవచ్చు, బ్రహ్మాండమైంది. ఇంకా తీసుకుంటే డైలీ ఒక 2 acres ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం వెయిట్ వస్తుంది మనకి, నర్సరీ బాగుంటది, పని కూడా. మొత్తం మీద సక్సెస్. ఎవరెవరు ఎన్ని ఎకరాల వరకు తీసుకోవచ్చు? మినిమం 10 ఎకరాల నుంచి మొత్తం మీ అప్పు ఎరిందా లేదా? నా అనుభవం ప్రకారం 10 ఎకరాల రైతు కంటే కొంచెం 3 లక్షల అమౌంట్ 3 లక్షల అమౌంట్ పెట్టాలంటే కూడా కొంచెం బరువు అవుతుంది. అది ఒక 20 ఎకరాలకి కమ్మడి తీసుకోవచ్చు. ఒక 2 సీజన్లో సూపర్, 2 సీజన్లు అప్పు తీరుతుంది. 2 సీజన్లు 2 ఇయర్స్ ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. తర్వాత మనం మిషన్ మిగిలిపోతుంది, దానివల్ల మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఓకే ఓకే ఓకే. చూడండి అన్న, ఇంకేం గ్రహించినారు మిషన్తో వేయడం వల్ల, దానికి దీనికి కంపారిజన్? మిషన్ వేయడం వల్ల సార్ పిల్లక వస్తుంది, వెలుతురు, వెంటిలేషన్, గాలి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకో రైతు వారు ఏం చెప్తున్నారంటే, మీరు మిషన్ కంపెనీలు చాలా కంపెనీలు మార్కెట్లో అన్నీ నమ్మవద్దు, రాలో మిషన్ కన్నా రమేష్ గారు నమ్మకం తీసుకోండి మీరు. ఓకే ఓకే, ఇది సార్. థ్యాంక్ యూ. నేను రైతు వారికి చెప్తున్నాను, మళ్ళీ నేను ఏదో వ్యాపారం పరంగా ఏం చెప్పట్లేదు, నా రైతు వారికి చెప్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు ఒకసారి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే మిషన్తో ఇట్లా నమ్మిన తర్వాత చాలా మంది మేము వీడియోని చూసి వాళ్ళకి ఏదో చెప్తామని చెప్తారని, మీ అలాంటి ఏం లేదు. ఒపీనియన్ వాళ్ళ ఒపీనియనే సర్వీస్ చేసుకోండి. ఒపీనియన్ చూసిన తర్వాత నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్.